सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ఈరోజు మనం పురుషోత్తమ ప్రాప్తి యోగము లేదా పురుషోత్తమ యోగము అనే 15వ అధ్యాయాన్ని అధ్యయనం చేద్దాం. భగవద్గీతను స్మృతి గ్రంథం అంటారు. మన ప్రాథమిక గ్రంథాలు వేదాలు, వాటిని శృతి గ్రంథాలు అని కూడా అంటారు. శృతిని ఆధారం చేసుకుని వచ్చిన వాటిని స్మృతి గ్రంథాలు అంటారు. భగవద్గీత శృతిని ఆధారం చేసుకువచ్చింది కాబట్టి భగవద్గీత వేదాల సారం అని కూడా అంటారు. తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం. ఈ గీతాశాస్త్రం వేదాల సారం అని శంకర భగవత్పాదులు తన గీతా భాష్యంలో పేర్కొన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని మొత్తం భగవద్గీతను 3 భాగాలుగా విభజించవచ్చు. అవి ప్రథమ షట్కము, మధ్యమ షట్కము, చరమ షట్కము. ప్రథమ షట్కంలో ఎక్కువగా కర్మ గురించి వస్తుంది. అందువల్ల దాన్ని కర్మ ప్రధాన షట్కము అనవచ్చు. కర్మలను యోగంగా మలుచుకుని ఎలా చేయవచ్చో, తద్వారా ఎలా చిత్తశుద్ధిని పొందవచ్చో నేర్పిస్తుంది ఆ షట్కం. చిత్తశుద్ధి సంపాదనార్థం కర్మానుష్ఠానం. మధ్యమ షట్కంలో ఉపాసన గురించి వస్తుంది. అందువల్ల దానిని ఉపాసనా ప్రధాన షట్కం అనవచ్చు. భగవంతుని 3 స్థాయిలో కొలుస్తాం. ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుడు. కానీ ఈ షట్కంలో ఏకరూప ఈశ్వర ధ్యానం గాని అరూప ఈశ్వర ధ్యానం గాని చూడం. ఇది అనేక రూప ఈశ్వర ధ్యానాన్ని వివరిస్తోంది. దీన్ని విశ్వరూప ఉపాసన అని కూడా అనొచ్చు. ఈ ధ్యానం చేయడం వల్ల మనస్సు విశాలమై చిత్త ఏకాగ్రత కుదురుతుంది. చిత్త ఏకాగ్రత సంపాదనార్థం ఉపాసన. ఇప్పుడు మనం చర్మ షట్కంలో అడుగు పెడుతున్నాం. ఈ షట్కంలో జ్ఞానం గురించి ప్రధానంగా వస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో చివరి సాధన జ్ఞానయోగం. జ్ఞాన సంపాదనార్థం జ్ఞానాహ. ఇంతకు ముందు చూసిన 13, 14 అధ్యాయాల్లో జ్ఞానం గురించి చూశాం. ఈ జ్ఞానం వేదాల సారంగా చెప్పబడింది. ఇప్పుడు మనం చూడబోయే ఈ 15వ అధ్యాయం కూడా జ్ఞానం గురించే బోధిస్తోంది. ఇది కూడా జ్ఞాన ప్రధానమైనటువంటి అధ్యాయం. నిజానికి ఈ అధ్యాయంతో జ్ఞానబోధ పూర్తవుతుందని చెప్పవచ్చు. తర్వాత రాబోయే అధ్యాయాల్లో ఈ జ్ఞానం గురించి ఉండదు. 16, 17 అధ్యాయాల్లో జ్ఞాన సాధనల గురించి ఎక్కువగా వస్తే 18వ అధ్యాయం గీతాసారంగా ఉపసంహార అధ్యాయంగా వస్తుంది. అందువల్ల ఈ 15వ అధ్యాయం మొత్తం ఉపనిషత్తుల సారాన్ని వివరిస్తుంది. ఉపనిషత్తులు బోధించేది బ్రహ్మజ్ఞానం లేదా ఈశ్వర జ్ఞానం. ఈ అధ్యాయంలో ఈశ్వరుణ్ణి పురుషోత్తముడు అంటాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఈ అధ్యాయాన్ని పురుషోత్తమ యోగం అనే పేరు వచ్చింది. అందువల్ల ఈ అధ్యాయానికి పురుషోత్తమ యోగం అని పేరు వచ్చింది. ఇది చాలా చిన్న అధ్యాయం, కేవలం 20 శ్లోకాలే ఉన్నాయి. కానీ ఇవి చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఎందుకంటే ఇందులో మొత్తం ఉపనిషత్తుల సారం వస్తుంది. అందువల్ల ఈ అధ్యాయం చాలా ప్రసిద్ధి పొందింది. ఈ అధ్యాయాన్ని పారాయణం చేయడానికి కూడా ఉపయోగిస్తారు చాలామంది. ఈ అధ్యాయాన్ని ప్రధానంగా 3 అంశాలుగా చూడవచ్చు. అవి మొదటిది సంసార వర్ణనం, శ్లోకాలు 1 నుంచి 3 వరకు. రెండోది మోక్ష సాధనాని ఫలము, శ్లోకాలు 4 నుంచి 6 వరకు. మూడోది ఈశ్వర స్వరూపం, శ్లోకాలు 7 నుంచి 20 వరకు. ముందుగా సంసార వర్ణనం చూద్దాం. ఈ శ్లోకాలు 1 నుంచి 3 వరకు ఉన్నాయి. ఇందులో మానవాళిని పట్టించి పీడే సంసార సమస్య వర్ణన చూస్తాం. ఆ సంసార వర్ణన చూస్తే మనలో వైరాగ్యం ఏర్పడుతుంది. వైరాగ్యం ఏర్పడితే అది ఆత్మజ్ఞానం పొందడానికి పునాది అవుతుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఓ పార్వతి, అన్నపూర్ణ, ఎప్పటికీ పూర్ణరూపిణి, శంకరుని ప్రాణవల్లభి, జ్ఞాన వైరాగ్య భిక్షను ప్రసాదించు. కృష్ణ పరమాత్మ సంసారాన్ని పెద్ద అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నాడు.
ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్థ ప్రాహురవ్యయం. నిత్యమైన అశ్వత్థ వృక్షానికి వేళ్లు ఊర్ధ్వంగా ఉన్నాయి, శాఖలు కిందికి ఉన్నాయి అంటారు. ఈ పోలిక కృష్ణ పరమాత్మ స్వంతంగా కనుగొన్నది కాదు. కృష్ణ పరమాత్మ కఠోపనిషత్తులోని మంత్రం యొక్క సారాన్ని గ్రహించాడు. ఊర్ధ్వమూలో అవాక్ శాఖ ఏషో అశ్వత్థ సనాతన తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రిత సర్వే తదు నాత్యేతి కశ్చన ఏతద్వై తత్. ఈ అశ్వత్థ వృక్షం వేళ్లు పైకి, శాఖలు కిందకి ఉన్నాయి. అది శుద్ధం, అది బ్రహ్మ, అది అమృతం. సంసారం లేదా ఈ ద్వైత ప్రపంచం ఒక వృక్షంలా ఉంది. ఈ సంసారాన్ని వృక్షంతో ఎందుకు పోలుస్తున్నారు? ఒకదాన్ని ఇంకొక దాంతో పోల్చాలంటే రెండింటి మధ్య కొన్ని సమాన ధర్మాలుండాలి. ఉపమా యత్ర సాదృశ్య లక్ష్మీరుల్లస్యతి. ఉపమా యత్ర సాదృశ్య లక్ష్మీరుల్లస్సతి ద్వయో. ఉపమాలంకారం వాడాలంటే రెండు వస్తువుల మధ్య పోలిక అనే ఐశ్వర్యం స్పష్టంగా ఉండాలి. సాదృశ్యం అంటే సమాన ధర్మాలు. రెండు వస్తువుల మధ్య సమాన ధర్మాలు ఉంటేనే పోల్చగలం. శంకర్ల వారు తన భాష్యంలో సంసారానికి వృక్షానికి మధ్య అనేక పోలికలతోటి వర్ణించారు. శంకర్ల వారు తన భాష్యంలో సంసారానికి వృక్షానికి మధ్య అనేక పోలికలను వర్ణిస్తారు. మొదటిగా మహత్వం, పెద్దది. రెండూ చాలా పెద్దవి. సంసారం సంగత్వం వల్ల లేదా సంబంధం వల్ల చాలా విస్తరించి ఉంది. అందువల్లే మనం చుట్టాన్ని బంధువు అంటాం. బధ్నాతి ఇది బంధువు, బంధించే వ్యక్తి బంధువు. మన బంధువు ఎక్కడో దూరంగా కాలిఫోర్నియాలో ఉన్నా సరే, అక్కడ అతని జీవితంలో ఏ ఒడిదుడుకులు ఏర్పడినా ఇక్కడ మనం విలవిల్లాడిపోతాం. కాలిఫోర్నియాలో మనకి ఎవరూ బంధువులు లేకపోతే అక్కడ ఏం జరిగినా మనం చెలించాం. కానీ అక్కడ మనం మూడో అల్లుడో, నాలుగో కూతురు, బాబాయో, పెదనాన్నో మాత్రం ఉంటే ఆ దేశంలో, ఆ ఊరిలో ఏం జరిగినా బెంబేలెత్తిపోతాం. ఈ బంధువులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ఇది ఒక బంధం. అశ్వత్థ వృక్షం చాలా పెద్దది. మహతః, సంసారం కూడా మహతః. అందువల్ల మహత్వం మొదటి పోలిక. రెండో పోలిక ఆద్యంతరహితం, ఆది అంతాలు లేనిది. సంసారానికి ఈ వృక్షానికి కూడా ఆది అంతాలు లేవు. నేనెందుకు పుట్టాను ప్రశ్నకు అసలు జవాబు నువ్వు చేసుకున్న కర్మల వల్ల పుట్టావు. నేను కర్మ ఎప్పుడు చేశాను? నీ పూర్వజన్మలో చేశావు. నీ పూర్వజన్మ కర్మ ఎలా వచ్చింది? అంతకుముందు జన్మ వల్ల వచ్చింది. కానీ మొట్టమొదటి జన్మకు ఏ పూర్వజన్మ ఉంది? దానికి జవాబు అది అనాది అంటుంది శాస్త్రం. నాంతో నచాదిన్ నచ సంప్రతిష్ట. ఈ సంసార వృక్షానికి అంతం లేదు, ఆది లేదు అంటోంది. జన్మ వల్ల కర్మ, కర్మ వల్ల జన్మ ఏర్పడుతుంది. ఈ వృత్తం అలా అనంతంగా కొనసాగుతుంది. వృక్షం విషయంలో కూడా ఇదే అనంత వృత్తాన్ని చూస్తాం. చెట్టు ముందా, విత్తు ముందా? ఈ ప్రశ్నకు జవాబు లేదు. చెట్టు ఎలా వచ్చింది? విత్తనం నుంచి వచ్చింది. విత్తనం ఎలా వచ్చింది? అంతకుముందు చెట్టు నుంచి వచ్చింది. అందువల్ల రెండూ అనాది. అనాది అవిద్యా వాసనయా ప్రవర్తమానే అస్మిన్ మహతి సంసార చక్రే విచిత్రాభిః కర్మగతిభిః విచిత్రాసు పశు పక్షి మృగాది యోనిషు అనేకదా పునః పునః జనిత్వా కేనాపి పుణ్యకర్మ విశేషేణ ఇదానీంతన మనుష్యే ద్విజన్మ విశేషం ప్రాప్తవతః మమ జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం. అందువల్ల ఆది గురించి చెప్పలేం, అంతం గురించి చెప్పలేం. ఎందుకంటే ఈ జన్మ మరుజన్మకు దారితీస్తే మరుజన్మ మరొక జన్మకు దారితీస్తుంది. అందువల్ల వృత్తంగా కొనసాగే దానికి రెండో పోలిక ఆద్యంతరహితం. ఇంకా మూడవది అనిర్వచనీయం, నిర్వచింపలేనిది. తార్కికంగా నిర్వచింపలేం, దాన్ని తార్కికంగా నిరూపించలేం, నిర్వచించలేం. ఈ తెగలోకి వస్తుంది అని చెప్పలేం. ఈ జన్మ కారణమా కార్యమా అని అడిగితే దానికి మన దగ్గర జవాబు లేదు. పూర్వజన్మతో పోలిస్తే ఈ జన్మ దాని నుంచి వచ్చింది కాబట్టి ఈ జన్మ కార్యం. కానీ ఇదే జన్మ వచ్చే జన్మకు కారణమవుతుంది. అందువల్ల ఈ జన్మ కార్యమని చెప్పలేము, కారణము అని చెప్పలేము.
ఈ కార్యకారణ వాదాన్ని గౌడపాదాచార్యుల వారు వివరంగా మాండూక్య కారికల్లో చూపిస్తారు. ఇదే సూత్రం వృక్షానికి కూడా వర్తిస్తుంది. చెట్టు కారణమా కార్యమా? చెట్టు పరంగా చూస్తే చెట్టు కారణం, విత్తనం దాని నుంచి వచ్చిన కార్యం. అదే విత్తనం పరంగా చూస్తే విత్తనం కారణం, చెట్టు కార్యం. అందువల్ల మీరు లోతుగా విశ్లేషించిన కొద్దీ అది మరింత అర్థం కానిదిగా మిగిలిపోతుంది. విజ్ఞాన శాస్త్రంలో కూడా అంతే. లోతుల్లోకి వెళ్ళిన కొద్దీ స్పష్టంగా ఏమీ తెలియదు. ఒక్కటే స్పష్టంగా చెప్పగలం అంటారు. ఏమిటది? దేన్ని గురించి స్పష్టంగా చెప్పలేమని స్పష్టంగా చెప్పగలం అంటారు? నిర్వచించలేని దాన్ని మాయ అంటారు. మూడో పోలిక అనిర్వచనీయం. మూలం, వేరు ఉన్నది. చెట్టుకు వేరు ఉంటుంది. వేరు అనే మూలం లేకుండా చెట్టు ఉండనే ఉండదు. కానీ తమాషా ఏమిటంటే చెట్టు కనబడుతుంది, భూమి లోపల ఉన్న వేరు కనబడదు. అంటే చెట్టు ప్రమాణ గోచరం కాని వేరు కాదు. కానీ వేరు కనబడకపోయినా వేరు ఉందని తెలుసు. ఎందుకంటే వేరు లేకుండా చెట్టుకు ఉనికి లేదని మనకు తెలుసు. ఈ సూత్రాన్ని జగత్తుకు అన్వయిస్తే జగత్తుకు కూడా ఒక మూలం ఉండి ఉండాలి. ఆ మూలాన్ని భగవంతుడు లేదా ఈశ్వరుడు అంటారు. ఆ ఈశ్వరుడు అప్రమేయం, సర్వ ఇంద్రియ అగోచరం. వేర్లాగానే ఊర్ధ్వమూలం అధశాఖం అని కృష్ణ పరమాత్మ అన్నప్పుడు ఇక్కడ ఊర్ధ్వం అంటే పైన అని కాదు అర్థం. ఊర్ధ్వం అంటే ఈశ్వరుడు, ఊర్ధ్వమూలం అంటే ఈశ్వర మూలం లేదా బ్రహ్మ మూలం. నాలుగో పోలిక మూలం. శాఖావత్వం, కొమ్మలు. పెద్ద వృక్షానికి అనేక శాఖలు లేదా కొమ్మలు ఉంటాయి. అశ్వత్థ వృక్షం చాలా పెద్దది కాబట్టి దాని కొమ్మలు ఉంటాయి. కొన్ని చాలా కిందకి ఉంటే, కొన్ని మధ్య భాగంలో ఉంటే, మరికొన్ని శాఖలు ఆకాశంలోకి విస్తరించి ఉంటాయి. అదేవిధంగా సంసార వృక్షానికి శాఖల లోకాలు. 14 లోకాలను తీసుకుంటే భూలోకం మధ్యలో ఉంది. భువర్లోకం, సువర్లోకం ఊర్ధ్వంగా ఉంటే, పాతాళ లోకాలు అధోముఖంగా ఉన్నాయి. అలాగే ఉత్తమ, అధమ, మధ్యమ శరీరాలు ఉన్నాయి. దేవ శరీరం ఊర్ధ్వలోకాలను సూచిస్తే, పశు శరీరం అధోలోకాన్ని సూచిస్తే, మనిషి శరీరం మధ్యమ లోకాన్ని సూచిస్తుంది. అధశ్చోర్ధ్వం ప్రసుతస్తస్య శేఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. పెద్ద సంసార వృక్షం యొక్క కొమ్మలు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. కొన్ని శాఖలు బాగా పైకి వ్యాపించి ఉంటే, కొన్ని శాఖలు బాగా కిందికి ఉన్నాయి, మరికొన్ని మధ్యలో ఉన్నాయి. ఐదో పోలిక శాఖావత్వం. ఇంకా ఆరోది సుఖ దుఃఖ మిశ్ర ఫలవత్వం. ఫలాలు చాలా వృక్షాలకు ఫలాలుంటాయి. ఆ ఫలాలు 3 రకాల రుచులతో ఉంటాయి. కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని మధ్య రకంగా ఉంటాయి. సంసారంలో కూడా 3 రకాల ఫలాలు పొందుతాం. తీపి అంటే ఆశించిన ఫలం, పుల్ల ఫలం అంటే ఇష్టం లేని ఫలం, మధ్య రకం అంటే మధ్య రక భావన కలుగజేసే ఫలం. అనిష్టమిష్టం మిశ్రించ త్రివిధం కర్మణ ఫలం భవత్య త్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. మామూలు మనుషుల కర్మలకు మంచి చెడు మిశ్రమ అని 3 రకాల వివిధ ఫలాలు ఉంటాయి. మరణాంతరం వారు వాటిని తప్పక అనుభవించి తీరాలి. కానీ కర్మఫల త్యాగం చేసిన కర్మయోగులు తమ కర్మఫలాలను అనుభవించవలసిన పని లేదు. 3 రకాల ఫలాలు ఉంటాయి కాబట్టి సంసారం దుఃఖాలయం అయింది. ఆరో పోలిక సుఖ దుఃఖ మిశ్ర ఫలవత్వం. 7 పక్షి ఆశ్రయత్వం. పక్షులకు ఆశ్రయం. వృక్షాల మీద పక్షులు గూడు కట్టుకుని నివాసం ఉంటాయి. ఆ వృక్షాలు పండించే ఫలాలు పక్షులకు ఆహారం అవుతాయి. అవి వాటి కిలకిలా రావాలతో సందడి చేస్తాయి. అలాగే సంసార వృక్షంలో కూడా వేలాది జీవులు ఉంటారు. ఈ జీవులు ఊర్ధ్వ, మధ్యమ, అధోలోకాల్లో సుఖ దుఃఖ మిశ్రిత ఫలాల్ని అనుభవిస్తూ ఉంటారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణం ఉన్నవారు ఊర్ధ్వలోకాలకు వెళితే, రజోగుణం ఉన్నవారు మధ్యలోకంలోనే ఉంటారు. తమోగుణం ఉన్నవారు అధోగతిని అంటే నరకాన్ని పొందుతారు. అంటే కీటక పశు పక్షాది యోనులు పొందుతారు. పక్షులు వృక్షాల మీద ఫలాలను అనుభవిస్తే, జీవులు కర్మఫలాలను భోక్తలుగా అనుభవిస్తారు. పక్షులు కిలకిలా రావాలు చేస్తే, మనుషులు ఆనందంతో కేరింతలు కొట్టడమో,
దుఃఖంతో విలపించడమో కోపంతో హింసించడమో చేస్తారు. 7వ పోలిక పక్షి ఆశ్రయత్వం, చలత్వం. అంత పెద్ద వృక్షం కూడా గాలికి ఊగుతుంది. చిరుగాలి వీస్తే కదలికలు చిన్నవిగా ఉంటాయి. అదే పెను తుఫాను వీస్తే విపరీతంగా ఊగిపోతుంది. సంసార వృక్షంలో జీవులు కదిపేది ప్రారబ్ధ కర్మ అనే గాలి. ఆ గాలి ఒక్కొక్కసారి చిరుగాలిలా ఆహ్లాదంగా వేచవచ్చు. ఒక్కోసారి పెను తుఫాను గాలిలాగా మారి వేరే ఊరుకో వేరే దేశానికో విసిరివేయచ్చు. మీరు కోరుకున్న చోటకి కాక ఇంకొక దేశంలో కొత్త పరిస్థితులు కొత్త వాతావరణంలో పడవేయచ్చు. ఈ ప్రారబ్ధ కర్మ అనే గాలి అంటే భారతదేశంలోనే చెన్నై నుంచి ఏ అస్సాంకో వెళ్ళవచ్చు, లేదా ఏ సౌదీ అరేబియాకో వెళ్ళొచ్చు. ఈ కర్మ ప్రభావం ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా ఉంటుంది. మరణించాక ఏ లోకానికి వెళ్ళాలనేది మన చేతిలో లేదు, మన ప్రారబ్ధ కర్మలు నిర్ణయిస్తాయి. 8వ పోలిక చలత్వం. 9 ఛేద్యత్వం, పెకిలించి వేయడం. అంత మహావృక్షాన్ని కూడా కష్టపడి ప్రయత్నం చేస్తే కూకటి వేళతో సహా పెకిలించి వేయచ్చు. దానికి సరైన గొడ్డలు వాడాలి, దాంతో ఆ వృక్షం మళ్లీ పెరగదు. సంసార వృక్షాన్ని తీవ్రమైన ప్రయత్నం చేస్తే కూకటి వేళతో సహా పెకిలించి వేయచ్చు. దానికి వాడాల్సిన గొడ్డలి జ్ఞానం. జ్ఞానం అనే గొడ్డలతో సంసార వృక్షాన్ని ఖండించి జనన మరణ చక్రం నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. చీకటి సొరంగం చివర వెలుతురు వచ్చినట్టే ఇంత శక్తివంతమైన సంసారాన్ని కూడా జ్ఞానంతో ఛేదించవచ్చు. సంసారం అనాది అయిన జ్ఞానం ద్వారా విడివడి మోక్షం పొందవచ్చు. 9వ పోలిక ఛేద్యత్వం, పెకిలించి వేయడం. 10 పర్ణవత్వం, ఆకులు. వృక్షానికి అనేక ఆకులు ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకు ఆకులు ఎంత దట్టంగా ఉంటాయంటే ఆ చెట్టు యొక్క కాండం కొమ్మలు కనబడకుండా ఆకులు కప్పివేస్తాయి. అదేవిధంగా జగత్ అనే వృక్షానికి వేదాల్లోని కర్మకాండ లేదా కర్మ అనే ఆకులు ఉన్నాయి. కర్మకాండను చెట్టు యొక్క ఆకులతో ఎలా పోలుస్తారు? ఒక వృక్షం పెరిగి పెద్దదవడానికి ఆకులు తోడ్పడతాయి. నిజానికి ఆకుల వలనే చెట్టు 10 కాలాలు ఉంటుంది. ఆకులకున్న ఆకుపచ్చ రంగు దానికున్న క్లోరోఫిల్ వల్ల వచ్చిందని, అది కిరణజన్య సంయోగ క్రియ అనే పద్ధతి ద్వారా ఆహారాన్ని వండుతుందని, ఆ ఆహారం వల్లనే చెట్టు 10 కాలాలు ఉంటుందని నేర్చుకున్నాం చిన్నప్పుడు. అదేవిధంగా కర్మకాండే జగత్తు అనే వృక్షాన్ని పెంచి పోషిస్తోంది. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఈ సంసార వృక్షాన్ని పెంచి పోషించేది శాస్త్రం. విధించిన కర్మలు అని ఎవరైతే తెలుసుకుంటారో అతనే జ్ఞాని. మనిషి అనేక కర్మలు చేస్తాడు. సహజంగా అతను చేసిన అనేక కర్మలు అనేక కర్మఫలాలను ప్రసాదిస్తాయి. కర్మఫలాలంటే పుణ్యపాపాలు. పుణ్యపాపాలు పెరిగిన కొద్దీ పునరపి జననం పునరపి మరణం కలుగు చేస్తాయి. ఆ విధంగా కర్మకాండ సంసారమనే వృత్తంలో కొనసాగడానికి తోడ్పడుతుంది. జ్ఞానకాండ సంసార వృక్షానికి ముగింపు పలికితే కర్మకాండ సంసార వృక్షాన్ని పెంచి పోషిస్తుంది. కర్మకాండ కొంతవరకు ఫలదాయకం, కానీ మరీ ఎక్కువ చేస్తే సంసారంలోనే ఉండిపోయేలా చేస్తుంది. 10వ పోలిక పర్ణవత్వం. శంకరాచార్యుల వారు ఇంకా ఎన్నో పోలికలు చెప్పారు. అవి కూడా పెద్ద పెద్ద సమాసాలతో మంచి కవితా శైలిలో వర్ణించారు. మనం వాటిలో కొన్నింటిని చూశాం. కృష్ణ పరమాత్మ వీటిలో చాలా అంశాలు వర్ణించాడు. అవి కాక కొన్ని పోలికలు తను విడిగా చెప్పాడు. కృష్ణ పరమాత్మ ఈ విధంగా సంసార వర్ణన చేశాడు. సుఖ దుఃఖాలను అనుభవిస్తూ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. ఒకదాని తర్వాత ఒకటి వస్తే మనం సంసిద్ధంగా ఉండవచ్చు, కానీ ఇలాగే వస్తుందనే నియమం లేదు. ఏది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనం సంసారంలో బందీలమవుతున్నాం. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే దీని నుంచి బయటకు రావడానికి మొగ్గు చూపించాం. పూరి గుడిసెలో నివసించే వారికి ప్రభుత్వం మంచి ఇళ్లు కట్టి ఇచ్చినా కొందరు ఆ ఇళ్లు అద్దెకిచ్చేసి పూరి గుడిసెలోనే ఉండడానికి ఇష్టపడతారు. అలాగే మనకు సంసారం నుంచి బయటపడే మార్గం ఉన్నా త్వరగా బయటపడాలని కోరుకోం. కానీ సంసారం మీద వైరాగ్యం పెంచుకోవాలంటున్నాడు కృష్ణ పరమాత్మ. 2వ అంశము మోక్ష సాధనాని ఫలం. ఇవి శ్లోకాలు 4 నుంచి 6 వరకు ఉన్నాయి. ఇదంతా వింటే కొంతమందిలోనైనా వైరాగ్యం ఏర్పడుతుంది. వారు ఈ సంసార వృక్షాన్ని ఛేదించుకుని మోక్షం పొందాలనుకుంటారు. వారికి మోక్ష సాధనాన్ని ఇస్తున్నాడు పరమాత్మ. అంటే సంసార నివృత్తి ఉపాయాలు బోధిస్తున్నాడు.
కృష్ణ పరమాత్మ దానికి కొన్ని సాధనలు చెప్పాడు. అందులో 3 సాధనలు చూద్దాం. అవి, మొదటిది శరణాగతి. కృష్ణ పరమాత్మ నొక్కి వక్కాణించిన మొట్టమొదటి సాధన జగత్తు మీద ఆధారపడటం తగ్గించుకోండి. మీరు కోరే శాంతి, భద్రత, ఆనందాల కోసం జగత్తు మీద ఆధారపడుతున్నారు. జగత్ అంటే మీ ఆస్తుపాస్తులు, మీ బంధుత్వాలు, మీ హోదా, అవి లేనిదే ఉండలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. ఇలా జగత్తు మీద ఆధారపడడం సంసారం. ఈ సంసారం ప్రారబ్ధ కర్మ అనే గారి ఎటు వీస్తే అటు తీసుకువెళ్తుంది మిమ్మల్ని. ప్రారబ్ధ కర్మ అనే గారి ఎటు వీస్తుందో తెలియదు కాబట్టి మీరు దేని మీదో ఆధారపడితే అది మిమ్మల్ని రక్షిస్తుందో లేదో ఖచ్చితంగా తెలియదు. అందువల్ల నమ్మకంగా భద్రత ఇస్తుందని చెప్పలేం. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గతాపున న దివస కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపల విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాదునా. చూస్తుండగానే రోజు రోజుకు ఆయుష్ తగ్గిపోతుంది. యవ్వనం రోజు రోజుకు కనుమరుగైపోతుంది. గతించిన రోజులు తిరిగి రావు. కాలం ప్రపంచాన్ని మింగేస్తుంది. సంపద శాశ్వతం కాదు. అలల మీద ఏర్పడిన బుడగలాగా మాయమైపోతుంది జీవితం. మెరుపులా మెరిసి మాయమైపోతుంది. కాబట్టి ఓ దేవా, పరమేశ్వర, నీ శరణు కోరుతున్న ఈ భక్తుణ్ణి శాశ్వతంగా రక్షించు. మీకోసం ప్రాణం పెట్టే ఆత్మీయులు మీకున్నా కూడా వారి మీద ఎప్పటికీ ఆధారపడలేరు. అందువల్ల జగత్తు మీద ఆధారపడడం తగ్గించి ఈశ్వరుని మీద ఆధారపడడాన్ని నేర్చుకోండి. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృతి ప్రసృతా పురాణి. ఈ పురాతనమైన సృష్టి రావడానికి ఎవరైతే మూల కారణమో ఆ భగవంతుడిని నేను శరణు వేడుతున్నాను. ఆ విధంగా భగవంతుని మీద ఆధారపడాలి. నిజానికి భగవంతుడే చెప్పాడు ఆ మాటను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. పరమేశ్వరుడైన నన్నే నిరంతరం అనన్య భక్తితో సేవించే వారి యోగక్షేమాలు నేను చూస్తాను. ఇంకొక హామీ కూడా ఇచ్చాడు పరమాత్మ. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. నా మీదే మనస్సు నిలిపితే నా అనుగ్రహం వల్ల అన్ని ఆటంకాల నుంచి సునాయాసంగా బయటపడగలవు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దీన్నే ప్రవృత్తి అంటారు. దీన్నే శరణాగతి అంటారు. దీన్నే భక్తి అంటారు. జగత్తు మీద ఆధారపడే స్థాయి నుంచి భగవంతుని మీద ఆధారపడే స్థాయికి మారాలి. దీనికి మీకు భగవంతుని యొక్క స్వరూపం తెలియని అవసరం లేదు. భగవంతుని గురించి పూర్తిగా తెలియని అవసరం లేదు. మీ ఇష్టదేవతగా ఏదో ఒక రూపాన్ని ఎన్నుకోండి. రాముడు, కృష్ణుడు, దేవి, బాలాజీ ఎవరైనా సరే ఆ భగవంతునితో మనస్సు విప్పి మాట్లాడడాన్ని నేర్చుకోండి. గొప్ప భక్తులు ఎలా మనస్సు విప్పి భగవంతునితో రమిస్తారో అలా మీరు చెప్పుకోండి. మీకేదైనా బాధ కలిగి మీ ఆత్మీయులెవరూ అందుబాటులో లేకపోయినా మీరు పిలవగానే పలికే ఆత్మీయుడుగా ఒక్కడై ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. అదే మీ ఇష్టదేవుడు. ఆయన ఆర్తత్రాణ పరాయణుడు. భక్తుల యోగక్షేమాలు కోరతాడు. అందువల్ల జగత్తు నుంచి భగవంతుని వైపు తిరగడం మొట్టమొదటి సాధన. రెండో సాధన ద్వంద్వాల నుంచి విముక్తి పొందడం. జీవితంలో ద్వంద్వాలు రాక తప్పదు అనే నగ్న సత్యాన్ని నేర్చుకోవాలి. అందువల్లనే దాన్ని వ్యవహారిక సత్యం అంటారు. వ్యవహారంలో మంచి, చెడు, కష్టం, సుఖం, లాభం, నష్టం జంటలుగా వస్తాయి. గెలుపు ఉంటే ఓటమి కూడా ఉంటుంది. లాభం ఉంటే దాన్ని వెన్నంటే నష్టం కూడా ఉంటుంది. ఎదుగుదల ఉంటే పతనం కూడా ఉంటుంది. అనుబంధం ఏర్పడితే అనుబంధం వీగిపోతుంది కూడా. వెలుగు ఉంటే చీకటి కూడా ఉంటుంది. మంచివారు ఉంటే దుర్మార్గులు కూడా ఉంటారు. ఆరోగ్యం ఉంటే అనారోగ్యం కూడా పొంచి ఉంటుంది. అందువల్ల జీవితంలో భిన్న అంశాలు చెట్టాపట్టాలు వేసుకుని వస్తాయి. ఈ వ్యవహారిక జగత్తులో మీరు వ్యవహారం నడుపుతున్నంత వరకు ఈ భిన్న అంశాలు అనుభవించక తప్పదు. అందువల్ల ద్వంద్వాలను ఎదుర్కోక తప్పదు. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అంటారు దీన్ని. ద్వంద్వాలు తప్పవని గ్రహించి వాటిని చిరునవ్వుతో స్వీకరించడం నేర్చుకోవాలి. అందువల్ల జీవితంలో ఎదురైన ఆటుపోట్లను నవ్వుతూ స్వీకరించాలి తప్పితే వాటితో కృంగిపోకూడదు. చిన్న దోమ కుడితే ఏం చేస్తారు? సూదితో వేలు గుచ్చుకుంటే ఏం చేస్తారు? బెంబేలు ఎత్తిపోతారా? వాటిని అసలు పట్టించుకోరు. జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాలు కూడా అంత చిన్నవిగా తీసిపారేయాలి.
ఈవెన్ దిస్ విల్ పాస్ అవే అంటారు. ఇది కూడా ఒకరోజు వెళ్ళిపోతుంది. ఎంత పెద్ద కష్టం ముంచుకు వచ్చినా దానంతటా అదే వెళ్ళిపోతుంది. అలా దాన్ని వదిలివేయాలి. అలా వదిలివేయకుండా మీకు కాస్త జలుబు చేసిన జ్యోతిష్యం దగ్గర పరుగులు తీస్తే ఆయన మీకు పరిహార కర్మను దేన్నో సూచిస్తారు. అలా ప్రతి చిన్న సమస్యకు పరిహారం చేస్తూ పోతే మీ జీవితం అంతా ప్రాయశ్చిత కర్మలు చేయడంతోనే సరిపోతుంది. ఇంకా శాస్త్ర విచారణ చేయడానికి సమయం ఏది? ఆధ్యాత్మిక ఎదుగుదలకు తీరికేది? అందువల్ల ద్వంద్వాల నుంచి విముక్తి పొందడం రెండో సాధన. 3 పరిమార్గణం. పరిమార్గణం లేదా ఈశ్వర విచారణ మూడో సాధన. తతపదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః. ఈ సాధనలు పాటించాక ఈశ్వర విచారణ చేయాలి. ఈ విచారణ చేస్తే మళ్ళీ సంసారానికి తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. ఈశ్వర విచారణను బ్రహ్మ జిజ్ఞాస అంటారు. ఈశ్వర విచారణ ఎలా చేయాలో బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. ఆత్మావా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో. మైత్రేయి ఆత్మజ్ఞానాన్ని శాస్త్రం యొక్క శ్రవణ మనన నిదిధ్యాసనల ద్వారా పొందాలి. ఈశ్వర విచారణ అంటే భగవంతుని స్వరూపం గురించి తెలుసుకోవడం. ఈ విచారణ 2 ముఖ్య అంశాల ద్వారా చేయాలి. లేకపోతే ఈ విచారణ సాధ్యం కాదు. ఆ అంశాలు ఆచార్యుడు, శాస్త్రం. భగవంతుడంటే వైకుంఠపురంలోనో కైలాసంలోనో కొలువై ఉన్న ఏకరూప ఈశ్వరుడు కాదు. అలా భావించడంలో తప్పు లేదు, కానీ అక్కడితో ఆగిపోకూడదు. ఆ దశ భక్తి యొక్క ప్రారంభ దశ. దాంతో ఆగిపోతే భగవంతుని స్వరూపం అసంపూర్ణంగా ఉండిపోతుంది. అలా అసంపూర్ణ జ్ఞానంతో మరణించకూడదు. భగవంతుని ఏకరూప ఈశ్వరునిగా కొలిస్తే ఆయనను ఒక కాలానికి, ఒక దేశానికి, ఒక రూపానికి పరిమితం చేస్తున్నారు. అప్పుడు భగవంతుడు కూడా పరిచ్ఛిన్న దేవుడు అవుతాడు. ఒక పక్కేమో భగవంతుడు సర్వవ్యాపకుడు అని చెబుతూ ఇంకొక పక్క చిన్న రూపం ఇవ్వడంలో అర్థం లేదు. ఒక రూపం ఇస్తే సరిహద్దులు ఇచ్చినట్టు అవుతుంది. అవునా కాదా? ఈ గది యొక్క రూపం ఏమిటి? నలుచదురంగా ఉందా అని అడిగితే ఏం తెలుస్తుంది? ఈ గది రూపురేఖలు తెలుసుకోవాలంటే ఈ గది యొక్క సరిహద్దులు గమనించాలి. అదేవిధంగా భగవంతునికి ఒక రూపు ఇస్తే ఆయనకు కూడా సరిహద్దులు ఏర్పడతాయి. భగవంతునికి కూడా పరిమితులు విధిస్తే ఆయన కూడా మనలాగే సంసారి అవుతాడు. అందువల్ల ఏకరూప ఈశ్వరుని స్థాయి నుంచి అరూప ఈశ్వరుని స్థాయికి ఎదగాలి. అరూప ఈశ్వరుని స్థాయికి ఎదగాలి అంటే అరూప ఈశ్వర జ్ఞానం పొందాలి. ఈ జ్ఞానాన్ని పరిమార్గణం లేదా బ్రహ్మ విచారణ అంటారు. పరిమార్గణం మూడో సాధన. ఈ విధంగా 3 సాధనలు ఉన్నాయి. అవి శరణాగతి, ద్వంద్వాల నుంచి విముక్తి, పరిమార్గణం. ఈ 3 సాధనలలో 2 సాధనలు సహకారి సాధనలు. ఒకటి సాక్షాత్ సాధన. సాక్షాత్ సాధనను పరిమార్గణం లేదా బ్రహ్మ విచారణ అంటారు. దీని ముఖ్య సాధన అని ఎందుకు అంటున్నారంటే అన్ని సాధనలు దీనితోనే ముగియాలి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అన్నాడు ఆ విషయం. సర్వం కర్మాఖిలం పార్థే జ్ఞానే పరిసమాప్యతే. అన్ని కర్మలు జ్ఞానంలోనే పరిసమాప్తి చెందుతాయి. అందువల్ల ఏ స్థాయిలో ఉన్నా జ్ఞానయోగానికి రాక తప్పదు. ఫలం. మోక్ష సాధనల గురించి చెప్పాక జ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటో కూడా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటా ఫలం? శుద్ధ చైతన్యం గురించిన జ్ఞానం పొందుతారు. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని బ్రహ్మ చైతన్యాన్ని ప్రకాశింపజేయలేవు. బ్రహ్మతో ఐక్యజ్ఞానం పొందాక మళ్ళీ సంసారంలో తిరిగి పడడు. భగవద్గీతను కృష్ణ పరమాత్మ స్వంతంగా బోధించడం లేదు, ఉపనిషత్తుల సారంగా చెప్తున్నాడు. కఠోపనిషత్తు మంత్రాలను ఎక్కువగా చూస్తాం గీతలో. కొన్ని శ్లోకాలైతే ఇంచుమించుగా అలాగే వస్తాయి. ఇప్పుడు చూడబోయే ఘట మంత్రాన్ని ఆలయాల్లో దీపారాధన చేసేటప్పుడు పఠిస్తారు. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. బ్రహ్మను ఏ ప్రమాణంతోనూ ఆబ్జెక్ట్గా తీసుకోలేం. బ్రహ్మను ఏదీ ప్రకాశింపజేయలేదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు, అగ్ని ఏవి కూడా ఆత్మను ప్రకాశింపజేయలేవు. ఆత్మ స్వయం ప్రకాశకం. జ్యోతిషాం జ్యోతి. బ్రహ్మను ఆబ్జెక్ట్గా తెలుసుకోలేం. బ్రహ్మను ఏదీ ప్రకాశింపజేయలేదు.
ఈ అర్థాన్ని వివరించడానికి ఉపనిషత్తు జ్యోతి ఉదాహరణ తీసుకుంది. జ్యోతికి సాంకేతిక అర్థం జ్యోతి సమక్షంలో వస్తువులు తెలిసి ఆ జ్యోతి లేకపోతే వస్తువులు తెలియకపోవటం. అందువల్ల జ్యోతి అంటే స్వయం ప్రకాశక జ్యోతి. ఈ నిర్వచనం ప్రకారం కన్ను ఒక జ్యోతి. కన్ను వల్లనే తక్కిన వస్తువులు తెలుస్తున్నాయి. ఇదే భావం తక్కిన ఇంద్రియాలకు కూడా వర్తిస్తుంది. చెవి అనే ఇంద్రియం పనిచేయకపోతే ఏ ధ్వని వినిపించదు. అలా ఇంద్రియాలు ఒక జ్యోతి. ఇంద్రియాలు వెనుక మనసు ఉంటేనే పనిచేస్తాయి. ఒక ప్రసంగానికి వెళ్ళిన మనసు కల్లోలంగా ఉంటే ఆ ప్రసంగం అర్థం కాదు. అందువల్ల మనసు ఒక జ్యోతి. అదేవిధంగా వాక్కు ఒక జ్యోతి. వాక్కు శబ్ద ప్రమాణం అవుతుంది. మనస్సు దానంతటది చూడగలదా? అది కూడా జడమే. మనస్సు అనే జ్యోతిని ప్రకాశింపజేసేది ఇంకొకటి ఉంది, ఆత్మజ్యోతి లేదా చైతన్య జ్యోతి. దేనివల్ల ప్రకాశిస్తోంది? దీని వెనుక ఇంకో జ్యోతి లేదు. అందువల్ల ఇది ఒక జ్యోతి అనకూడదు. ఇదే జ్యోతి, ఇదే స్వయం ప్రకాశక జ్యోతి. ఇది తానంతట తాను ప్రకాశిస్తూ తక్కిన వాటిని ప్రకాశింపజేస్తోంది. అందుకే ఇది జ్యోతిషాం జ్యోతి అయింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు, అగ్ని, ఈ 5 బాహ్యమైన పంచజ్యోతులు ఇవి ప్రమాణాలు అవుతాయి. ప్రమాణం ద్వారా ప్రమాత తెలుసుకునే దాన్ని ప్రమేయం అంటారు. ఒక వస్తువుగా, ఆబ్జెక్ట్గా తెలుసుకునే దాన్ని ప్రమేయం అంటారు. కానీ బ్రహ్మ ప్రమేయం కాదు. అందువల్ల ప్రమాణానికి అందదు. ఈ బాహ్యమైన జ్యోతులే ఆత్మను ప్రకాశింపజేయలేనప్పుడు మనకున్న పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు ఏం చేయగలవు? నతత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః కేనోపనిషత్తులో వస్తుంది ఇది. ఇంద్రియాలే కాదు, మనస్సు కూడా ఆత్మను తెలుసుకోలేదు. అంటే ఆత్మ ప్రమాణగోచరం కాదు. ఆత్మ వల్లే అన్నీ ప్రకాశింపబడుతున్నాయి. కానీ ఆత్మను వాటితో చూడలేం. ప్రకృతి సూత్రం ప్రకాశించేదేది వేరే దాని చేత ప్రకాశింపబడదు. సూర్యకాంతి కుర్చీని ప్రకాశింపజేస్తోంది, కానీ కుర్చీ సూర్యకాంతిని ప్రకాశింపజేయలేదు. దృగేవ నతు దృశ్యతే, దృగ్దృశ్య వేగం. ప్రకాశింపజేసేదే కానీ ఎన్నటికీ ప్రకాశింపజేయబడదు. ఆత్మ ఆబ్జెక్టు కాదు, కానీ ఆత్మ ఉంది. అయితే ఆత్మ ఎవరు? ఆత్మకు ఉనికి ఉండి ఆబ్జెక్టు కాకపోతే దానికి ఒకటే జవాబు, ఆ ఆత్మ నేనే. సాక్షి చైతన్యంగా నేనే అన్నీ చూస్తాను, కానీ చైతన్యాన్ని చూడలేను. ఈ చైతన్యం వల్ల అన్నింటినీ అనుభవిస్తాను, కానీ చైతన్యాన్ని అనుభవించలేను. అదృష్టో ద్రష్ట, అశ్రుత శ్రోత, అమతో మంత, అవిజ్ఞాతో విజ్ఞాత. అదృష్టో ద్రష్ట, చైతన్యం ఎప్పటికీ చూసేదే కానీ చూడబడేది కాదు. అశ్రుత శ్రోత, చైతన్యం ఎప్పటికీ వినేదే కానీ వినబడేది కాదు. అమతో మంత, చైతన్యం ఎప్పటికీ ఆలోచించేదే కానీ ఆలోచన కాదు. అవిజ్ఞాతో విజ్ఞాత, చైతన్యం ఎప్పటికీ తెలుసుకునేదే కానీ తెలియబడేది కాదు. చైతన్యం ఎప్పటికీ తెలుసుకునేదే కానీ తెలియబడేది కాదు. ఆత్మను ప్రమేయంగా చూడలేము, వినలేము, ఆలోచించలేము, తెలుసుకోలేము. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆత్మ చైతన్య తత్వము. అది జడాన్ని ప్రకాశింపజేస్తోంది, కానీ జడం వల్ల చైతన్య తత్వం ప్రకాశించదు. ఆత్మ లక్షణం ఏమిటి? చైతన్య స్వరూపం బ్రహ్మ, చిద్రూపం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ బ్రహ్మ ఎక్కడుంది? ఈ చైతన్యం ఎక్కడ ఉంది? అంతటా ఉంది. మీలో చైతన్యం ఉంది, నాలో చైతన్యం ఉంది. ఏమిటి నిదర్శనం? మీలో చైతన్యం లేకపోతే అసలు మీరు ఈ ప్రశ్నే వేదారు. జాగ్రత్త స్వప్న సుషుప్తి స్ఫుటతర యసం విదుజృంభతే యా బ్రహ్మా పిపీలికాంత తనుషు ప్రోతా జగత్ సాక్షిణి సైవాహం నచ దృశ్య వస్త్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చే ఛాండాలోస్తు సతుద్విజోస్తు గురు రుత్యేష మనీషామమా. మనీషా పంచకం. చైతన్యం చిన్న చీమ నుంచి బ్రహ్మ దాకా అంతటా వ్యాపించి ఉంది. ఈ చైతన్యాన్ని బ్రహ్మ అంటారు. నిజానికి బ్రహ్మ అంటేనే చాలా పెద్దది. బృహత్తమత్వాత్ బ్రహ్మ. బ్రహ్మ సర్వవ్యాపకమైతే బ్రహ్మ స్వరూపం ఏంటి? రూపం లేదు, అరూప ఈశ్వరుడు. అరూప ఈశ్వరుడు బ్రహ్మ యొక్క అసలు స్వరూపం. కృష్ణ పరమాత్మ మాయా మానుష వేషధారి. మానవ జాతిని ఉద్ధరించడానికి అవతారాన్ని ఎత్తాడు విష్ణుమూర్తి. తన ఉన్నత స్వరూపాన్ని కృష్ణ పరమాత్మ 9వ అధ్యాయంలో వివరించాడు.
మయాతదమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతా పరిపూర్ణమై ఉంది. ఈ విధంగా మోక్ష సాధన చేస్తే కలిగే ఫలం బ్రహ్మజ్ఞానం పొందుతారు. మూడో అంశము ఈశ్వర స్వరూపం. శ్లోకాలు 7 నుంచి 20 వరకు. ఈ అధ్యాయంలో చర్చించబడిన మూడో అంశం ఈశ్వర స్వరూపం. ఈ అధ్యాయంలో చర్చించబడిన లోతైన అంశం కూడా ఇదే. నిజానికి భగవద్గీతలో చివరిసారిగా చెప్పబడిన లోతైన అంశంగా చెప్పవచ్చు. ఈశ్వర స్వరూపాన్ని రెండుగా వివరిస్తాడు పరమాత్మ. అంతకుముందు అపరాప్రకృతి, పరాప్రకృతి అన్నాడు. అపరాప్రకృతి అంటే భగవంతుని యొక్క తక్కువ స్థాయి, పరాప్రకృతి అంటే భగవంతుని యొక్క ఉన్నత స్థాయి. ఈ అధ్యాయంలో ఇదే అంశాన్ని ఇంకో కోణం నుంచి బోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ భగవంతుని యొక్క 2 స్థాయిలను చూపించడానికి మొత్తం జగత్తును రెండుగా విభజిస్తున్నాడు. అవి భోక్తృ ప్రపంచం, భోగ్య ప్రపంచం. భోక్తృ ప్రపంచాన్ని జీవుడు అంటే, భోగ్య ప్రపంచాన్ని జగత్తు అంటారు. జీవుడు జగత్తులు కలిసి మొత్తం విశ్వమైంది. నేనే జీవుణ్ణి, జగత్తుని కూడా అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నేను పారమార్థిక స్థాయిలో ఒంటరిగా ఉండడం వల్ల నన్ను అనేకంగా విభజించుకుంటున్నాను. బహుశ్యాం ప్రజా ఏతి సతపోతప్యత సతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత యదిదం కించ. నేను అనేకంగా అగుదునుగాక. ఈ విధంగా సంకల్పం చేశాక తన సంకల్పం వల్ల ఈ జగత్తును అంతటినీ సృష్టించాడు. భగవంతుడు తనను తాను చేతన ప్రపంచంగా, అచేతన ప్రపంచంగా విభజించుకుంటున్నాడు. అదెలా సాధ్యం? ఎందుకు సాధ్యం? మీరు రోజు చూసేది అదే కదా అంటుంది ఈ శాస్త్రం. అదేమిటో మీరు చెప్పగలరా? మీరు సృష్టించే స్వప్న ప్రపంచం. మీరు మంచం మీద పడుకున్నప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు. కానీ మీరు పడుకున్నాక మిమ్మల్ని మీరు రెండుగా విభజించుకుంటున్నారు. మీరు సృష్టించే స్వప్న ప్రపంచంలో స్వాప్నికునిగా ప్రవేశిస్తారు. స్వప్నంలో చంద్రుడు, నక్షత్రాలు, కొండలు అన్నీ సృష్టిస్తారు. వాటిని మీరే అనుభవిస్తారు. అంటే మీరే భోక్త, మీరే భోగ్య ప్రపంచం కూడా అవుతారు. కానీ వచ్చిన చిక్కేమిటంటే ఆ విషయం మీకు గుర్తుండదు. అది మీరు సృష్టించిన ప్రపంచమే అని మీకు గుర్తుంటే అద్భుతంగా ఉంటుంది. కానీ మీరు స్వప్నంలో అడుగుపెట్టిన క్షణమే మిమ్మల్ని మీరు మర్చిపోతారు. మీరు స్వప్నంతో ఎంతగా మమేకం చెందుతారంటే మీ స్వప్నం ఒక అనుభవంగా మారుతుంది. ఈశ్వరుడు ఒకడే జీవుడు, జగత్తుగా తనను తాను విభజించుకుంటున్నాడు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థానికర్షతి. జీవులందరిలోనూ ప్రతిబింబ చైతన్యాన్ని జీవుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జీవాత్మ అంటే మనస్సు ప్లస్ చిదాభాస. ఇది సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశం. తత్వబోధలో పరమాత్మ బింబ చైతన్యం అని, జీవాత్మను ప్రతిబింబ చైతన్యం లేదా చిదాభాస అని అంటారు. ఈ బింబ చైతన్యాన్ని బ్రహ్మ అని, చిత్ అని కూడా అంటారు. బింబ చైతన్యాన్ని మనస్సు ప్రతిబింబింపజేస్తుంది. అందువల్ల మనస్సును ప్రతిబింబ మాధ్యమం అని, అలా ఏర్పడిన ప్రతిబింబాన్ని ప్రతిబింబ చైతన్యం అని అంటారు. ఇది అర్థం చేసుకోవడానికి అద్దం ఉదాహరణ చూద్దాం. ఆకాశంలో పట్టబగలు సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు. దాన్ని బింబ సూర్యకాంతి అంటారు. ఒక చీకటి గదిలో ఒక అద్దాన్ని తెచ్చి ఒక ప్రత్యేకమైన కోణంలో పెడితే బింబ సూర్యకాంతిని ఈ అద్దం ప్రతిబింబింపజేస్తుంది. అందువల్ల అద్దాన్ని ప్రతిబింబ మాధ్యమం అని, అలా ఏర్పడిన సూర్య ప్రతిబింబాన్ని ప్రతిబింబ సూర్యకాంతి అని అంటారు. అద్దం జడం, దానికి విడిగా కాంతి లేదు. కానీ సూర్యకాంతికి ఎదురుగా పెడితే అది సూర్యకాంతిని ప్రతిబింబింపజేసింది. అద్దం సూర్యకాంతిని ప్రతిబింబింప చేయడం వల్ల అది కాంతివంతం అవడమే కాక చీకటి గదిని కూడా ప్రకాశవంతంగా చేసింది. ఇప్పుడు ఈ సూత్రాన్ని మనసుకు అన్వయించి చూద్దాం. ముందు ఈ జగత్తును చూద్దాం. జగత్తేమిటి? జగత్తు జడం, అది పాంచభౌతికం, అందువల్ల అచేతనం, దానికి జీవం లేదు. స్వామీజీ మైకులో బోధ చేస్తున్నారు, శిష్యులు వింటున్నారు. కానీ మైకు వినలేదు, ఎందుకంటే మైకు జడం. శిష్యులు కూర్చున్న కుర్చీలు వినలేవు, అవి కూడా జడమే. అవన్నీ అచేతన ప్రపంచం. శాస్త్రం మన స్థూల శరీరం కూడా జడమే అంటుంది.
ఎందుకంటే అది కూడా పాంచభౌతికమే. జగత్తులో ఉన్న రసాయనాలే మన శరీరంలో కూడా ఉన్నాయి. అందువల్లనే బయోకెమిస్ట్రీ ప్రాణుల గురించి కూడా వర్ణిస్తుంది. అలా శరీరం జడం, మనస్సు కూడా జడమే. మనస్సు సూక్ష్మభూతాల నుంచి వచ్చింది. అందువల్లనే శరీరంలో ఏవైనా రసాయనాల సమతుల్యత దెబ్బతింటే అది మనస్సును కూడా ప్రభావితం చేస్తుంది. మానసిక రుగ్మతలు ఏర్పడిన, మనస్సు నిరాశ నిస్పృహలకు లోనైనా అది కూడా రసాయనాల లోపమే అని దానికి తగ్గ మందు ఇస్తారు వైద్యులు. దీన్ని బట్టి శరీరం, మనస్సు కూడా అచేతనం లేదా జడం. మనస్సు, శరీరాలు అచేతనమైనా కూడా మనసుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉందంటుంది శాస్త్రం. అది పదార్థం నిజమే, కానీ అది అతి సూక్ష్మమైన తత్వంతో చేయబడింది. సర్వవ్యాపకమైన చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే శక్తి మనస్సుకు ఉంది. మనస్సులో ఏర్పడిన ప్రతిబింబం వల్ల మనస్సు చేతనంగా తయారవుతుంది. మనస్సులో ఏర్పడిన ప్రతిబింబ చైతన్యాన్ని చిదాభాస అంటారు. మనస్సును ప్రతిబింబ మాధ్యమం అని కూడా అంటారు. అద్దం జడమైన సూర్యకాంతిని ప్రతిబింబింపజేసినట్టుగా మనస్సు జడమైన చైతన్యాన్ని ప్రతిబింబింపజేస్తుంది. మనస్సులో ఏర్పడిన ఈ చిదాభాసను జీవాత్మ అంటారు. ఈ చిదాభాస వల్ల మనస్సు చైతన్యవంతమవుతుంది. మనస్సు వల్ల శరీరం కూడా చైతన్యవంతమవుతుంది. అప్పుడు అన్ని వ్యవహారాలు జరుగుతాయి. అందువల్ల మనం శరీరంలో చైతన్యాన్ని అనుభవిస్తున్నామంటే అది ఈశ్వరుని ప్రకటిత రూపమే. బ్రహ్మ చైతన్యం మనస్సు ద్వారా శరీరం అంతటా ప్రకటితమవుతుంది. అందువలనే కృష్ణ పరమాత్మ మీరు ఏ అనుభవం పొందినా తనను గుర్తు తెచ్చుకోమంటున్నాడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుషః. జీవుడు శరీరాన్ని వదులుతున్నప్పుడు, లేదా శరీరంలోనే స్థితుడై ఉన్నప్పుడు, లేదా భోగాలను అనుభవిస్తున్నప్పుడు అజ్ఞానులు తెలుసుకోలేరు. జ్ఞానులు మాత్రమే తమ జ్ఞాన నేత్రాల ద్వారా తెలుసుకోగలరు. ఈ శరీరం చైతన్యవంతంగా ఉందంటేనే ఆ చేతనత్వం ఈశ్వరుని వల్లనే. భగవంతుణ్ణి పొందాలనుకుంటున్నారా? మీరు స్వామీజీ బోధ వింటున్నారనుకోండి, మీరు వింటున్నారంటేనే భగవంతుని అనుభవం పొందుతున్నట్టే అర్థం. మీరు ప్రాణంతో ఉన్నారు కాబట్టి వినగలుగుతున్నారు. అది ఈశ్వర ప్రసాదం కాక మరేమిటి? ఇది జీవుని గురించి. పరమాత్మే జీవాత్మగా అందరిలోనూ ఉన్నాడు. ఇది జీవుని గురించి. పరమాత్మే జీవాత్మగా అందరిలోనూ ఉన్నాడు. జగత్తు. ఇప్పుడు జగత్తు గురించి చూద్దాం. జీవుడు మాత్రమే నా వ్యక్తరూపం కాదు, జగత్తు కూడా నా వ్యక్తరూపమే అంటున్నాడు పరమాత్మ. అందువల్ల నేను చైతన్యాన్ని, అచేతనాన్ని కూడా, నేను ఇన్నింటిగా కనిపిస్తున్నాను అంటున్నాడు. అన్నింటిలోనూ ఉన్నాడని ఆ పట్టిక ఇస్తూ పోవాలంటే జరిగే పని కాదు. అందువల్ల కృష్ణ పరమాత్మ సృష్టిలో ఉన్న కొన్ని ముఖ్యాంశాల్ని తీసుకుని అవి నా ప్రకటిత రూపాలు అన్నాడు. భగవంతుడు వాటిలో మాత్రమే కాదు, అలా అన్నింటిలో ఉన్నాడని అర్థం. కృష్ణ పరమాత్మ తీసుకున్న అంశాలు మనం నిరంతరం అనుభవిస్తున్న ప్రాథమిక సహజమైన శక్తులు. ఈ సహజమైన శక్తులు లేకుండా జగత్తు కొనసాగలేదు. అవి సూర్యశక్తి, చంద్రశక్తి, అగ్నిశక్తి. కృష్ణ పరమాత్మ శక్తి పదం బదులు తేజ అంటున్నాడు. ఈ మూడు చాలా గొప్ప శక్తులు. సూర్యశక్తి మొత్తం జగత్తుని ప్రకాశింపజేస్తోంది. నిండు పున్నమి రాత్రి చంద్రుడు కురిపిస్తున్న పండు వెన్నెల పుచ్చపువ్వుల భూమి అంతటినీ ప్రకాశింపజేస్తుంది. అలాగే అగ్ని కూడా చాలా ముఖ్యం. మన శాస్త్రం విధించిన నిత్య నైమిత్తిక కర్మల్లో అగ్ని ఉపాసన ఉంది. పగలు సూర్యకాంతి, రాత్రి చంద్రకాంతి, రోజంతా అగ్ని ఉంటాయి. వీటి సమక్షంలో వ్యవహారాలు జరుగుతాయి. అందువల్ల వ్యవహారాలన్నీ నా వల్లే జరుగుతున్నాయి అంటున్నాడు పరమాత్మ. అగ్నితత్వాన్ని రెండు విధాలుగా వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవి బాహ్య అగ్ని, ఆంతరాగ్ని. బాహ్య అగ్ని అంటే యజ్ఞాల్లో వాడే అగ్ని. ఆంతరాగ్ని అంటే మన ఉదరంలో ఉన్న అగ్ని. దాన్ని జఠరాగ్ని అని, వైశ్వానరాగ్ని అని కూడా అంటారు. ఈ వైశ్వానరాగ్ని మనం తిన్న ఆహారాన్ని మళ్లీ లోపల వండుతుంది. బృహదారణ్యకోపనిషత్తులో వైశ్వానరాగ్ని మీద ప్రత్యేకమైన ఉపాసన ఉంది. అయం అగ్నిర్ వైశ్వానరో యోయమంత పురుషే ఏనేదమన్నం పచ్యతే. మనుషులు తీసుకున్న ఆహారాన్ని లోపలున్న అగ్ని జీర్ణం చేస్తుంది. ఈ జీర్ణశక్తి మీద ఉపాసన చేయాలి. ఇదే అగ్ని గురించి కృష్ణ పరమాత్మ కూడా చెబుతున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను సకల ప్రాణుల యొక్క దేహంలో ఉండి ప్రాణ అపానాలతో కూడిన వైశ్వానరాగ్నిలాగా 4 విధాలైన ఆహారాన్ని జీర్ణింపజేస్తాను.
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. పరమాత్మ అయిన నేను అందరి హృదయాల్లోనూ కొలువై ఉంటాను. నా వల్లనే మనస్సులో జరిగే కార్యకలాపాలైన జ్ఞానం పొందడం, జ్ఞాపకం పెట్టుకోవడం, మర్చిపోవడం జరుగుతున్నాయి. వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడని నేనే, వేదాలను నేర్చుకునే శిష్యుని కూడా నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దీంతో కృష్ణ పరమాత్మ రెండో అంశాన్ని ముగిస్తున్నాడు. ముందు పరమాత్మ జీవుని రూపంలో ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు పరమాత్మ జగద్రూపంలో కూడా ఉన్నాను అంటున్నాడు. రెండూ కలిపితే బ్రహ్మ సర్వాత్మకం వస్తుంది. దీని అర్థం సర్వం బ్రహ్మమయం, పురుషోత్తముడు. చివరిగా కృష్ణ పరమాత్మ భగవంతుని యొక్క ఉన్నత తత్వం గురించి మరొక కోణంలో వర్ణించబోతున్నాడు. ద్వావిమౌ పురుషో లోకే క్షరశ్చాక్షర ఏవచే క్షరః అక్షర ఏవచే క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః ఏ లోకత్రయమావిశ్య బిభత్యవ్యయ ఈశ్వరః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. ఈ జగత్తులో రెండు రకాల పురుషులు ఉన్నారు. వారు క్షరపురుషుడు, అక్షర పురుషుడు. అన్ని వస్తువులు, అన్ని ప్రాణులు క్షరపురుషుడు. అవ్యక్త వస్తువు లేదా మాయ అక్షర పురుషుడు. వీరికి భిన్నంగా ఇంకొక పురుషుడున్నాడు. ఆ భిన్న పురుషుని పేరు ఉత్తమ పురుషుడు. ఈ ఉత్తమ పురుషుణ్ణి లేదా చైతన్యాన్ని అన్ని ఉపనిషత్తులోనూ పరమాత్మగా వ్యవహరిస్తారు. ఈ ఉత్తమ పురుషుడు ముల్లోకాల్లోనూ సర్వవ్యాపకంగా అధిష్టానంగా ఉన్నాడు. క్షరపురుషుడు అక్షర పురుషుల కన్నా ఉత్తముడు ఈ పురుషోత్తముడు. క్షర అక్షర పురుషుల కన్నా చైతన్యం శ్రేష్టం కాబట్టి చైతన్యం పురుషోత్తమునిగా లోకాల్లోనూ వేదంలోనూ ప్రసిద్ధి పొందింది. పురుషోత్తముడు పదాన్ని నిర్వచించడానికి కృష్ణ పరమాత్మ మొత్తం విశ్వాన్ని 3 భాగాలుగా విభజించాడు. దాన్ని అంశత్రయం అంటారు. అవి క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు. క్షరపురుషుడు అంటే కంటికి కనబడే జగత్తు. ఇంద్రియాలు ఈ జగత్తును శబ్ద స్పర్శ రూప రస గంధాల ద్వారా చూపిస్తాయి. ఇది వ్యక్తం, ఇది జడం. జగత్తును పదార్థం అంటారు. విజ్ఞానశాస్త్రం ప్రకారం పదార్థాన్ని కొత్తగా సృష్టించలేం, నాశనం చేయలేం అని నేర్చుకుంటారు. పదార్థం శక్తిగా మారుతుంది. అక్షర పురుషుడు పదార్థం శక్తిగా మారుతుందని, విజ్ఞాన శాస్త్రం అంటే వ్యక్తమైన జగత్తు అవ్యక్తంలోకి వెళ్తుందని అంటుంది ఈ శాస్త్రం. సృష్టి జరిగినప్పుడు వ్యక్తంలోకి వస్తుంది, మళ్ళీ ప్రళయంలో అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అవ్యక్తంలో ఉన్నది అక్షర పురుషుడు. ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుషుడు అంటే చైతన్య తత్వం. ఈ చైతన్య తత్వం స్వతంత్రమైనది. అటువంటి స్వతంత్రమైన ఉనికి ఉన్న చైతన్యాన్ని ఉత్తమ పురుషుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్షరపురుషుడు పదార్థం, అక్షర పురుషుడు శక్తి, ఉత్తమ పురుషుడు చైతన్య తత్వం. క్షర అక్షర పురుషులు భగవంతుని యొక్క తక్కువ స్థాయి అయితే ఉత్తమ పురుషుడు ఉన్నత స్థాయి. ఉత్తమ పురుషుడు ఉన్నత స్థాయి కాబట్టి ఉత్తమ పురుషుడు పదాన్ని తిరిగేస్తే పురుషోత్తముడు అని వస్తుంది. పురుషోత్తముడు అంటే భగవంతుని యొక్క ప్రత్యేక రూపం కాదు. పురుషోత్తముడు అంటే నిర్గుణ తత్వం, నిర్వికారం, నిర్వికల్పం. పురుషోత్తముడు అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం, చైతన్య స్వరూపం. భగవంతుని యొక్క ఈ 3 అంశాలు తెలిస్తేనే భగవంతుని యొక్క స్వస్వరూపం తెలిసినట్టు అవుతుంది. లేకపోతే మీ జ్ఞానం అసంపూర్ణం అయిపోతుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు, యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. జ్ఞాని పురుషోత్తముని గురించి తెలుసుకుంటాడు కాబట్టి అతను సర్వజ్ఞుడు అవుతాడు. నిరంతరం అన్ని విధాలా పూజిస్తాడు. బ్రహ్మ గురించి ఈ బోధ ఎంత రహస్యమైనది. అటువంటి అరుదైన విద్యను నేను నీకు బోధిస్తున్నాను. ఈ జ్ఞానాన్ని నువ్వు అందుకుని దాన్ని జీర్ణించుకో. దాన్ని జీర్ణించుకుంటే నువ్వు జ్ఞాని అవుతావు. జ్ఞానివైతే పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. కృష్ణ పరమాత్మ యొక్క 2 అంశాలు ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. 7వ అధ్యాయంలో తన తక్కువ స్థాయిని అపరాప్రకృతి, ఉన్నత స్థాయిని పరాప్రకృతి అన్నాడు. 13వ అధ్యాయంలో వాటిని క్షేత్రం, క్షేత్రజ్ఞుడు అన్నాడు. 14వ అధ్యాయంలో వాటినే సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అన్నాడు.
ఇప్పుడు ఈ అధ్యాయంలో క్షర అక్షర పురుషులు ఉత్తమ పురుషుడు అంటున్నాడు. ఎవరైతే ఈ ఉత్తమ పురుషుని గురించిన జ్ఞానం పొందుతారో వారు సర్వజ్ఞులు అవుతారు. ఈ జ్ఞానం వల్ల జీవితంలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఈ పరిపూర్ణత్వాన్నే మోక్షం అంటారు. అందువలనే కృష్ణ పరమాత్మ, ఓ అర్జున, ఇది చాలా గుహ్యతమమైన విద్య, అటువంటి అరుదైన విద్యను నీకు బోధిస్తున్నాను. ఈ జ్ఞానాన్ని నువ్వు అందుకుని దాన్ని అర్థం చేసుకుని పరిపూర్ణత పొంది మోక్షం పొందుదువుగాక. ఈ అధ్యాయంలో ముఖ్యాంశం పురుషోత్తముడైన ఈశ్వరుని గురించిన బోధ ఉంది. కాబట్టి ఈ అధ్యాయానికి పురుషోత్తమ యోగము లేదా పురుషోత్తమ ప్రాప్తి యోగము అని వస్తుంది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.